యూపీలోని మీరట్లో సాదిక్ ఖాన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సాదిక్ను అదుపులోకి తీసుకున్నామంటూ ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మీరట్ లోకల్ కోర్టులో సాదిక్ను హాజరుపరచనున్నారు పోలీసులు. కాకినాడ కోర్టులో కూడా హాజరుపరచడానికి టైం తీసుకున్నారు. ఆదివారం అయినప్పటికీ రేపు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడైన సాదిక్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. దాదాపు 8 బృందాలు 5 రోజులుగా గాలి చర్యలు చేపట్టి ఉత్తరప్రదేశ్లోని మీరట్లోని అదుపులోకి తీసుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే మీరట్లోని ఉన్నటువంటి స్థానిక కోర్టులో హాజరుపరిచిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్ మీద సాదిక్ని కాకినాడ రూరల్లో ఉన్నటువంటి సర్పారం పోలీసులు తరలిస్తారని చెప్పి పోలీసుల నుండి మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే సాదిక్ ఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న తర్వాత అంటే సోమవారం నాడు మర్నాడు ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. అతని సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా తొలుత రాయగఢ్లో ఉన్నాడని చెప్పి అనుకున్నప్పటికి కూడా అతని సెల్ ఫోన్ సిగ్నల్ హైదరాబాద్, ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా ట్రేస్ అవడంతో దాదాపు 8 బృందాలు అతని కోసం తీవ్రంగా గాలించాయి. ఎట్టకేలకు మీరట్లో పోలీసులకు చిక్కడంతో అతన్ని ట్రైన్లోని కాకినాడకు తీసుకొస్తున్నారు. రేపటికల్లా సాదిక్ని కాకినాడ తీసుకొచ్చి ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సాదిక్ ఒక రైఫిల్ కోచ్ సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్ గత 2.5 నడుపుతున్నాడు. ప్రో షూటింగ్ అకాడమీ పేరుతో రైఫిల్ షూటింగ్తో పాటుగా క్రాస్ బౌలో కూడా శిక్షణ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే నూకరాజు కుమార్తె సౌజన్య తన కుమారుని తీసుకుని అక్కడ శిక్షణకు వెళ్తుంది. కార్తికేయ రెడ్డికి గత కొంతకాలంగా ప్రో రైఫిల్లో షూటింగ్లో శిక్షణ ఇస్తూ సౌజన్యకి బాగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అంటే జూలై 2వ తేదీన సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఆ కుటుంబానికి అండగా ఉంటాను, సహాయకుడిగా సౌజన్యతో ఉంటానని చెప్పి ఒక ప్రతిపాదన నూకరాజు కుటుంబం వద్ద చేయడంతో వారు సున్నితంగా తిరస్కరించారు. అప్పటి నుంచే సౌజన్యకి వేధింపులు మరింత పెరిగాయి. సాదిక్ ఎప్పటికప్పుడు ఇంటికి వస్తూ ఆమెను కొట్టడం, అదేవిధంగా తన మాట వినకపోతే కుమారుడు కార్తికేయ రెడ్డి పాటుగా తండ్రి నూకరాజుని కూడా చంపేస్తానని బెదిరించడంతో ఏం చేయాలో అర్థం కాక ఆ వేధింపులు తట్టుకోలేక కుటుంబం అంతా కలిసి ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది రాజమండ్రి వెళ్ళి. ఈ విషయం మీదే జగదీశ్వర్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కాకినాడ రూరల్ సర్పారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. తన కుమారుడి మృతి పట్ల అనుమానం ఉంది, దీని మీద విచారణ జరపండి, దీంతోపాటుగా సౌజన్యాన్ని ఆస్తి కోసం అదేవిధంగా బంగారం డబ్బు కోసం కూడా వేధిస్తున్నారు, మతం మారాలంటూ కూడా అనేక వేధింపులకు గురి చేయడంతో వీరంతా చనిపోవడం జరిగింది. కనుక ఖచ్చితంగా తన కుమారుడు మరణం పట్ల విచారణ జరపాలని చెప్పడంతో సాదిక్ మీద హత్య కేసు కింద పోలీసులు నమోదు చేశారు. మరోవైపు ఏదైతే ఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుందో దానికి ప్రధాన కారణంగా వాంగ్మూలం తెలపడంతో రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేశారు. మొత్తం 2 కేసులు అయితే సాదిక్ మీద నమోదయ్యాయి. మొత్తం మీద చూసినట్లయితే 5 రోజుల తర్వాత సాదిక్ని పోలీసులు ఉత్తరప్రదేశ్లో పట్టుకోవడం జరిగింది. రేపు కాకినాడ తీసుకొచ్చి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా లేదంటే రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చూపిస్తారన్నది వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.